నా జీవితంలో నేను ఏదో చదువుకున్నాను, నా కర్మ కొద్ది ఒక ఉద్యోగం వచ్చింది, నా కర్మ ఇంతే నేనింతే అని అనుకున్న వాళ్ళు కొందరు, నేను పెళ్లి చేసేసుకున్నాను, లేకపోతే నా హాబీస్ అన్నీ పర్సూ చేసేవాడిని, నాకు ఆర్థిక స్వాతంత్రం లేదు అనుకునే ఆడపడుచులు, నేను పెద్దవాడిని అయిపోయాను, పిల్లలకి రెక్కలు వచ్చేసాయి, అప్పుడే నేను ఈ పని చేస్తే బాగుండేది, ఇప్పుడు నాకు ఎట్లా ఎవరు ఏ ఉద్యోగం ఇస్తారు, ఏ ఉపాధి ఇస్తారు అని బాధపడే నాలాంటి 60+ గాళ్ళు, వీళ్ళందరికీ రియల్ ఎస్టేట్ రంగం ఒక గొడుగై నుంచి. ఇన్వెస్ట్మెంట్ మోడ్, కన్జ్యూమర్ మోడ్ అని రెండు ఉంటాయి. మనం అందరం కన్జ్యూమర్ మోడ్లో వెళ్తున్నాం. ప్రస్తుత తరం అయితే మరీ వెళ్తుంది. 20 లక్షల కారు తీసుకుంటాం, 4 లక్షలు మన దగ్గర ఉంటుంది, 16 లక్షలు అప్పు చేస్తాం. ఈ 4 లక్షలకి 16 లక్షలకి కలిపి 20 లక్షలకి కట్టేటప్పటికి 25 లక్షలు కడతాం. 5 ఏళ్ల పాటు ప్రతి నెల 40,000 కట్టుకుంటూ వస్తారు. 5 ఏళ్ళప్పుడు మీ కారు విలువ మళ్ళీ 4 లక్షలే అవుతుంది. మళ్ళీ 16 లక్షలు అప్పు తీసుకుంటారు, మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది కన్జ్యూమర్ మోడ్. ఇన్వెస్ట్మెంట్ మోడ్ అంటే మనం పెట్టిన ప్రతి రూపాయి, ఆ రూపాయి పెరిగి పెద్దదై చెట్టై మనకి నీడనిష్టం ఇన్వెస్ట్మెంట్ మోడ్. ఒక్కసారి కారు కొనాలి అనే ఆలోచన మానేసి 20 లక్షలతో ఒక ప్లాట్ కొనండి. 5 ఏళ్ల తర్వాత 20 లక్షల ప్లాటు మిగులుతుంది, 20 లక్షల కారు సొంతంగా కొనగలుగుతారు. బీబీజీ కాంపిటీటర్స్ లేరు. మెగాస్టార్ ఎట్లా అయితే 20 ఏళ్ల పాటు 1 to 10 స్థానాలు నావే అని చెప్పాడో, బీబీజీ కూడా మెగాస్టార్ ఇన్ రియల్ ఎస్టేట్. 1 to 10 స్థానాలు మొత్తం బీబీజీవే.